హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులైతుంది వీడియోస్ పెట్టక, సారీ. ఈరోజు మీకు బోడ కాకరకాయ ఎలా చేయాలో నేను చూపిస్తాను. చూడండి, ఏ విధంగా ఉడికించి పైన చెక్క అంతా తీసేసి నీట్గా ఇలా సీడ్స్ లేకుండా తీసేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని కర్రీ చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని అందులో మనం ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. త్రీ స్పూన్స్ వేస్తున్నా. ఇప్పుడు ఇందులో జీలకర్ర ఒక స్పూన్, అదేవిధంగా ధనియాలు, కొంచెం శనగపప్పు, కొంచెం కిచెన్లోకి ఎండ వస్తుంది, కరెక్ట్గా కనిపించకపోతే సారీ. ఇప్పుడు పచ్చిమిర్చి, అదేవిధంగా కరివేపాకు, ఇవన్నిటిని ఒకసారి కలుపుకుందాం. ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో ఆనియన్ వేసుకొని రెడ్గా ఫ్రై చేసుకుందాం. ఆనియన్ ఎంత ఫ్రై అయితే అంత బాగుంటుంది. వీటన్నింటిని కలిపి ఒకసారి క్యాప్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్ ఎట్లా రెడ్గా అయిపోయింది కదా, ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు పసుపు వేసుకుందాం. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి, 1/2 స్పూన్ పసుపు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నీట్గా ఇది తీసి పెట్టుకున్నాం కదా, ఇంత సాఫ్ట్గా తీసేసాం. ఇలాగే మీరు కూడా చేయండి. దీన్ని ఇప్పుడు అందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 5 మినిట్స్ క్యాప్ పెట్టేసి ఉడికించుకుందాం. ఓకే ఫ్రెండ్స్, 5 మినిట్స్ తర్వాత మీకు ఒకసారి చూపిస్తున్నాను. చూడండి, ఇలా అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం టమాటా యాడ్ చేసుకుందాం. ఒక 4 టమాటాలు తీసుకున్నాను, మీరు కూడా అలాగే కట్ చేసుకోండి. టమాటా వేసాం కదా, ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, టమాటా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకొని ఇందులో మనకు సరిపడా కారం వేసుకొని కలిపేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, 1 స్పూన్ కారం వేస్తున్నా. మాకైతే సరిపోతుంది. మీరు ఎక్కువ స్పైసీ తినే వల్ల అయితే ఇంకా హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడు తినే వాటికంటే ఎప్పుడు రేర్గా సీజన్లో దొరికేవి మనం ఖచ్చితంగా చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు నేను చిన్న గ్లాస్, టీ గ్లాస్, చూడండి ఇంతే వాటర్ యాడ్ చేస్తున్నా, సరిపోతుంది. ఇది మనకు దొరకదు, కానీ ఈ సీజన్లో దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా ఒక్కసారైనా చేసుకొని తినండి. కాస్ట్ గురించి ఆలోచించవద్దు, ఓకేనా? ఆరోగ్యానికి ఎన్నో మేలు చేస్తుంది అంటారు కదా, అందుకని మీకు చూపిస్తున్నాను నేను. ఓకే, ఒక 2 మినిట్స్లో ఇది మగ్గిపోతుంది, రెడీ అయిపోతుంది. కొంచెం ధనియాల పొడి వేసుకొని మనం దించేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ధనియాల పొడి యాడ్ చేస్తున్నా. దీన్ని పూర్తిగా కలిపేసుకొని ఇంకా 2 మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది. అంతే, ఎంతో టేస్టీ రేర్గా దొరికే బోడ కాకరకాయ కర్రీ రెడీ అయిపోతుంది. ఓకేనా? ఇంకా దీన్ని ఇంకా ఏమంటారో నాకు తెలియదు, నాకు మాత్రం ఇచ్చిన వాళ్ళు ఇదే చెప్పారు. వేరే ప్లేస్లలో వేరేగా పిలవచ్చు, బట్ నాకు తెలిసిందైతే ఇది. ఓకేనా ఫ్రెండ్స్?
చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయింది, అంతే. ఓకే ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, దీన్ని ఇప్పుడు మన సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ మీ వద్దకు తీసుకురావడానికి నేను రెడీ. ఇంతవరకు లేట్గా పెట్టాను ఈ వీడియో, దయచేసి క్షమించండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొకసారి చెప్తున్నాను, బాయ్.